మనసారా ఓ నవ్వు నవ్వాలి రా నువ్వు నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో వైలెన్స్ వేస్ట్ రో చిరునవ్వే బెస్ట్ రో ఏమైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో తెలివి ఉండాలి రో తెగు ఉండాలి రో ఈ రెండును మించిన మనసుండాలి రో दिल से बोलो दुनिया दोस्त पोदी रारो చూడప్ప సిద్ధప్ప నిజామాబాద్ వస్తే కిట్టు ఇలా సక్సెస్ టూర్ లో నేను నిజామాబాద్కి వస్తే నిజంగా నన్ను నేను మర్చిపోతాను ఇలాగే మీలాగే ఈ లైన్ లో నిలబడి సినిమాలు చూసి ఈరోజు తెలుగు ప్రేక్షకులు మెచ్చుకునే రేంజ్ లో దిల్ రాజు మా నిజామాబాద్ చెప్పుకునేలాగా ఇలా సక్సెస్ కావడం ఇందాకే సాయి ధరం తేజకి చెప్తున్నాను మీకు కూడా చెప్తాను ఇక్కడ లేడీస్ లైన్ ఉంది కదా టికెట్లు ఇచ్చేది రూపాయిన్నర అది చిరంజీవి గారి సినిమాలు చూడటానికి నేను శిరీష్ గారు యాక్ట్ చేసి లేడీస్ దగ్గర టికెట్లు తెచ్చుకొని సినిమాలు చూసేవాళ్ళం సో పవర్ స్టార్ మేనల్లుడు మెగాస్టార్ మేనల్లుడు ఇప్పుడు మన ఇంటర్లో అయ్యాడు ఇంటర్లో నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య ఆడియో ఫంక్షన్ లో నన్ను మామ అని పిలిచాడు అందరికీ నమస్కారం మూవీ ఎలా ఉంది రజీనా ఎలా ఉంది సినిమాలో బాగుంది లేక ఇక్కడ బాగుంది థ్యాంక్స్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్స్ అ లాట్ అండి నిజామాబాద్ నేను రావడం మూడోసారి అనుకుంటానండి అది మొదటిసారి వచ్చేసి దిల్రాజు గారి గుడికి వచ్చాను తర్వాత అక్కడ ఏదో పూజంటే వచ్చాను తర్వాత మిమ్మల్ని పూజించడం కోసం నేను వచ్చాను అన్నమాట ఎందుకంటే అభిమానులు మాకు దేవుళ్ళు మీ వల్లే మేము ఇంకా బతుకున్నాం అంటే మీరు మాకు ఆయుష్ పోస్తున్నారు సో మిమ్మల్ని మేము పూజించాలి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఇంత సక్సెస్ అభిమానులకి ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మెగాస్టార్ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన నిజామాబాద్ యువ నిర్మాత స్వీట్ రోజ్ హర్షిత్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మెగాస్టార్ గారి ఫ్యామిలీ నుంచి సాయి ధరం తేజ్ని మీరు మొదటి సినిమాతో ఆదరించి సక్సెస్ఫుల్ హీరోగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలపడానికి మేము ఇక్కడికి వచ్చాం సో తేజు చేసిన పర్ఫార్మెన్స్ మా డైరెక్టర్ చాలా బాగా చేయించాడు హలో అనకాపల్లి మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆ ఫ్యామిలీ చూస్తున్నారు మరో మెగాస్టార్ సినిమా నచ్చిందా మెగాస్టార్ పాటలు బాగున్నాయా అనకాపల్లిలో ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా మొదటి సక్సెస్ మీ అందరితో నేను కలిసి సెలబ్రేట్ చేసుకున్న నాకు చాలా ఆనందంగా ఉందండి సో నా మొదటి సక్సెస్ మీ అందరితో షేర్ చేసుకున్న నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మా కొత్త జెండని మీరు ఇంత ప్రేమగా ఆదరించారు అభిమానించారు ఈ ఆదరణ అభిమానం కంటిన్యూస్ గా మా పిల్లలకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి బాబు హేమ ఏంటి థ్యాంక్ యూ అమ్మా మీ అభిమానం ఎప్పుడు ఇక్కడ అంతా యూత్ ఉన్నారు యూత్ అంటే క్లాస్ కొట్టారమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలు ఉంది బాగుందా మరేం మాట్లాడుతున్నా ఓకే అందరికీ నమస్కారం
ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి చాలా థ్యాంక్స్ అలాట్. సో నా మొదటి సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అది థ్యాంక్ యూ. సో అలాగే నాకు మీతో నా మొదటిసారి మీతో అంతా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ బస్. ఒక్క నిమిషం. నా మొదటి సినిమా ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాని అభిమానులే కాకుండా ప్రేక్షకులు అలాగే ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా చూసి నా సినిమా ఇంత సక్సెస్ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అరే నీలి కళ్ళతన మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే. వాళ్ళు కళ్ళ బాబులో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే. వససిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నన్ను పడగొట్టావు తింటానా నీ మైకంలో తించేసావే నిలువల్ల. నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా. నచ్చిందా? మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చాం. పాటలు బాగున్నాయా? ఫైట్ ఎలా ఉన్నాయి? డాన్స్ ఎలా ఉన్నాయి? అందరూ బాగున్నారా? నువ్వు గబ్బర్ సీన్లతో సీను అని చెప్పి ఒక్కసారి గుడి నువ్వు లేని జీవితం అభిమానుల్లోని మా జీవితం. మెగాస్టార్ అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి, సైలెంట్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా మొదటి సినిమా ఇంత సక్సెస్ చేశాను మీ అందరికీ ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా మొదటి సక్సెస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ సక్సెస్ ప్లాన్ చేసాం. నాకు చాలా ఆనందంగా మీ అందరితో నేను కలిసి ఇలాగ నా సక్సెస్ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. తొలిసారి ఎదురైందా చిన్నారి నా కన్నులు మిలమిల మెరిసేంతలా. ఆ చిత్రం చూసి మరి నా మనసే చేజారి తనతోనే వెళ్ళిపోయిందే అలా. నా పైన అలా చిరునవ్వు అలా విసిరిందే అప్పుడా బాలా. గమ్మత్తేదో జరిగిందా జరిగిందా వేళ. ఎవరైనా ఆ చిత్రం నా కళ్ళతో చూసుంటే నాలాగే అయిపోతారే ఇలా. From Palakollu,
మాకు మా బాబు గారు కానీ సత్య గారు మా యూనిట్ మొత్తం పాలకొల్లు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ జిందాబాద్ పాలకొల్లు. నెక్స్ట్ హాయ్ మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్, ఇదే మెగా కుటుంబంలో వచ్చిన మరో స్టార్ సాయంత్రం ఫ్యాన్స్. పిల్ల నువ్వు నేను జీవితం నచ్చింది కదా. పాటలు బాగున్నాయా, మాటలు బాగున్నాయా, మరి ఫైట్స్. పాలకొల్లు ఈ సినిమాకి పనిచేసిన 70% ఆఫ్ ది పీపుల్ పాలకొల్లు నుంచే వచ్చారు. అందుకే అన్ని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చివరిగా పాలకొల్లు ఎందుకు పెట్టుకున్నామంటే ఇంతమంది ఈ ఊరి నుంచి వెళ్ళి ఈ సినిమా తీసాం కాబట్టి అందరికి మీకు పరిచయం చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. మన ఫిల్మ్ పిల్లనుగులని జీవితం సక్సెస్, ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి చాలా థ్యాంక్స్. ఎస్పెషలీ మీ ఊరు నుంచి మీ ప్రొడ్యూసర్ ధన్యవాస్ గారికి చాలా. మన అభిమానులు ఒక చిన్న విషయం, అభిమానులు పైరసీ అనేది పట్టుకున్నారు మొన్న. ప్లీజ్ మీరు దాన్ని ఎంకరేజ్ చేయకండి. మీరు ఎంతో కష్టపడి మీకోసం సినిమా చేసాం, మీ థియేటర్ చూడండి, మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. అలాగే నేను ఇక్కడ మీడియా వారికి అలాగే పోలీసు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళు లేకపోతే ఇంత ఆర్గనైజేషన్ జరగదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఇలా నా సంతోషం ఇలా పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాడే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు పేరున మీకు కృతజ్ఞతలు చెప్పడం కోసం మా టీం మొత్తం వచ్చా. పాటలు బాగున్నాయా, మాటలు బాగున్నాయా? ఒక విషయం మీ దేవవరం గురించి చెప్పబోతున్నాను. ఈ సినిమాకి మాటలు బాగున్నాయా? మాటల రచయిత ఎవరో తెలుసా? మీ భీమవరం అల్లుడు డైమండ్ రత్నబాబు. హాయ్ భీమవరం, ఐ లవ్ యూ భీమవరం. భీమవరానికి నాకు అనుబంధం ఉంది. భీమవరం నాకు పిల్లనిచ్చింది. పిల్లను లేని జీవితం హిట్ ఇచ్చింది. చిరంజీవి గారు హీరోయిజం పరిచయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు పవనిజం పరిచయం చేశారు. పిల్ల నువ్వు లేని జీవితం ఎంత పెద్ద హిట్ మీరు చూస్తున్నారా? అవుట్ అండ్ అవుట్ కామెడీని బంధించి మీ అందరూ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. దేవర వాస్తవునికి ఒక టేస్ట్ ఉంది. ప్రతి ఒక్కరు క్లాసు మాసు అందరూ కలిసి సినిమాని హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మేము ఇంత దూరం వచ్చినందుకు మీరు మాకు ఇచ్చే ఈ సపోర్ట్ చాలు. వీఆర్ వెరీ హ్యాపీ. గుడిలో నా సామి కొలువైనారే, పూజకు వేలాయనే అని చెప్పి ఇప్పుడు ఇవి ఏ డ్రెస్ వేసుకుందండి ఇంటర్వెల్ బ్లాక్ ముందు? గుడి నా సామి గుర్రమెక్కి కూర్చున్నట్టే అని అంటారా? హీరోయిన్ క్యారెక్టర్స్ మెయింటైన్ చేయొద్దు. సభ్యసాలు ఏమవుతున్నా? ఇది నా మొదటి సినిమా. అలాగే తేజు మొదటి సినిమా అవడం కూడా ఐఎమ్ వెరీ లక్కీ. మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకటే స్టార్ట్ దొరికింది. సో మీ లవ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పవర్ స్టార్ గారు ఈ సినిమా చూసి తేజు చూడలేదు, ఇంకా చూస్తారు.
ఇంకో ఫ్యూ డేస్లో చూస్తా అని చెప్పారు. బట్ తేజు గురించి చదివి ఆర్టికల్ చాలా బాగా చేసావంట అని చెప్పి అభినందించారు. అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను. అందరికీ నమస్కారం. ఎస్పెషలీ హలో భీమవరం ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అభిమానులు. సినిమా కామెడీ ఎలా ఉంది? డాన్స్, ఫైట్స్, ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద హిట్ చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్. ఇంత సైలెంట్ గా ఉండి ఇలాగ ముక్కు మీద వేసుకొని కూర్చొని ఆయన మామూలు కాదు. యాక్షన్ గాని, ఫైట్ గాని, కామెడీ గాని. నేను అడిగా, బాబు ఈ సినిమాకు ముందు ఇంగ్లీష్ లో కానీ భోజ్పూర్లో కానీ 10 సినిమాలు చేసామని అడిగాను నేను. ఇది ఫస్ట్ సినిమా లేదు, నిజంగా చెప్తున్నాను. ప్రతి అదంతే నువ్వు చంపైన మాట్లాడు. మన హీరోని మాట్లాడవలసిందిగా మీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినట్టు మీ అందరికీ పేరు పెట్టినందుకు నేను కొత్త కథలు తెలుపుకుందామని చెప్పి సక్సెస్ టూర్ కండక్ట్ చేశారండి. అలాగే నా ఫస్ట్ సక్సెస్ మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి మీ అందరితో షేర్ చేసినందుకు. అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ గారి అభిమానులు, రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు, సాయి సాయి అల్లు అర్జున్ గారి అభిమానులు అందరు కలిసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. నేను ఇవాళ మధ్యాహ్నం పార్కుల నుంచి వస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే, నేను నా సొంత సినిమా DVD నేను చూడాల్సి వచ్చింది థియేటర్లో, ఐ మీన్ బస్లో. చాలా బాధగా ఉందండి. ఎందుకంటే 2 ఏళ్ళు మేము కష్టపడి మేమంతా ఇది చేస్తే మీకోసం మేము మంచి క్వాలిటీలో మీకు చూపిద్దాం అనుకుంటే చాలా మంది థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తాం మమ్మల్ని, మీకు ఇంకా మేము బెటర్ క్వాలిటీ సినిమా కానీ బెటర్ సినిమా చేయడానికి మేము మీకు ప్రోత్సహిస్తాం. మీలాంటి అభిమానులే కాకుండా కామన్ ఆడియన్సెస్ కూడా మీరు మాకు సపోర్ట్ ఇస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ప్లీజ్ మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ప్రతిసారి నా సక్సెస్ రావడానికి మళ్ళీ ఉత్సాహంగా ఉంటుంది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ డైలాగ్ ఉంటుంది, చెప్తానండి. ఎవడికి ఎంత ప్రాబ్లమ్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ వాడబ్బా ఆడు లవ్వర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. ఇది సినిమాలో డైలాగ్. ఓకే ఇది సినిమాలో డైలాగ్. మన అభిమానులకు ఎలాంటి డైలాగ్ కూడా చూడండి. ఎవరికి ఎంత ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే మాత్రం మెగా అభిమానులు డబల్ కి డబల్ రియాక్ట్ అవుతారు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత నిలబడతారు. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఓ పిల్ల నువ్వులేని జీవితం నేను ఊహించుకోలేనే. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే.